Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sonkara. ఈ వీడియో ఎంవి క్లైమ్స్ ట్రిబ్యునల్ పర్టికులర్లీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్సూరెన్స్ 157 ఎంవి యాక్ట్ సంబంధించింది. 145, 147 కలిపి చదువుకోవాలి ఎంవి యాక్ట్లో. సో దీనిలో గౌరవనీయ ఇది ఏ కోర్టు, నాగ్పూర్ బెంచ్, మళ్ళీ బాంబే హైకోర్టు జస్టిస్ ఊర్మిళా జోషి, 2 జడ్జెస్ బెంచ్ అండి, జస్టిస్ ఊర్మిళా జోషి అండ్ ఫాల్కే జస్టిస్, ఇద్దరు మంచి జడ్జిమెంట్ ఇచ్చారు. ఇన్సూరెన్స్ ట్రాన్స్ఫర్ కానంత మాత్రాన, ఇన్సూరెన్సు వేరే పేరుతో నీ బండి అమ్ముకున్నావు, వేరే వాడికి అమ్మావు, ట్రాన్స్ఫర్ కానంత మాత్రాన ఇన్సూరెన్స్ ఇవ్వనంటే కుదరదు. ఇది చాలా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అది లాస్ట్లో చెప్తాను మీకు. ముందు కేసుల పేరు తెలుసుకుందాం. శీతల్ ప్రసాద్ సర్వోదయ, శీతల్ అంటే ఆడమ్మాయి, శీతల్ ప్రసాద్ సర్వోదయ అండ్ అదర్స్ వర్సెస్ విశాల్ మాణిక్రావు లోఖండే అండ్ అదర్స్. ఇతను డ్రైవర్. శీతల్ ప్రసాద్ సర్వోదయ, ఈ సర్వోదయ అనేది చనిపోయిన అతని యొక్క భార్య, 3 పిల్లలు అతనికి. వాళ్ళు డ్రైవర్ మీద కేసు వేయటం, డ్రైవరు, ఓనర్ వీళ్ళందరూ మీద వేశారు. ఫస్ట్ అపీల్ నంబర్ 28/2021, డిసైడెడ్ ఆన్ 28/4/2023. ఇది ఎందుకంటే ఫస్ట్ ఇయర్ లా ఆఫ్ టార్ట్స్ వాళ్ళకి చెప్పాను నేను చాలాసార్లు, ఇన్సూరెన్సు వితిన్ 15 డేస్లో మీరు ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. వెహికల్ ట్రాన్స్ఫరే కాదు, ఇన్సూరెన్స్ కూడా. ఎందుకంటే ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ లేకపోతే మీకు లేదంటారు, ఎవరు కూడా. అదే ఇక్కడ జరగబోయింది. అందుకని ఒకసారి కేసు పూర్వపరాలకు వెళ్ళి చెప్దాం. రైట్. ఇది 6/11/2013 నాడు మన డిసీజ్డ్ పర్సన్, ఇతని పేరు వినోద్రావు సరోదయ, శీతల్ భర్త వినోద్రావు సరోదయ అనే తన మారుతి కారులో మన యొక్క మారుతి కారులో వార్ధాకి వెళ్ళటానికి రెడీ అయ్యాడు. అతని కారు నెంబర్ కూడా ఇచ్చాడు, MH32C4126. ఇది సింగనాపూర్, సింగనాపూర్ కాదని సింగనాపూర్ అనే ఊరు వచ్చేటప్పటికి ఎదురుగా ఒక స్కూల్ బస్ అంటే మెడికల్ సైన్సెస్ వాళ్ళదిలేండి. ఆ బస్సు దాని నెంబర్ కూడా ఇచ్చాడు. డ్రివెన్ బై ద రెస్పాండెంట్ ఇన్ ర్యాష్ ఆర్ నెగ్లిజెంట్ మేనర్. అది వచ్చేసి ఇతన్ని విశాల్ లోఖండే ప్రసాద్ రాశాం కదా, ఈ యొక్క డిసీజ్ని కొట్టేసింది. 2 కార్లు కొట్టుకొని, ట్రక్కు అంటే బస్సు, కారు కొట్టుకొని, ఇతను మారుతి కారు. సో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఇతను ఇంజ్యూర్డ్ పర్సన్. తర్వాత అతను చనిపోయాడు. రైట్. చనిపోయిన తర్వాత దెన్ డ్యూ టు ద సివియర్ డాష్ హీ రిసీవ్డ్ గ్రీవస్ ఇంజరీస్ అండ్ హీ డైడ్. వైఫ్, చిల్డ్రన్ కేసు వేశారు. ఇది పోలీసులు కేసు రిజిస్టర్ కూడా చేశారు, 121/2013. సో దాంట్లో వాళ్ళు ఛార్జ్షీట్ కూడా పెట్టారు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇన్సూరెన్స్ లేదు, ఇన్సూరెన్స్ ఇవ్వాల. రీజన్ అమ్మా రీజన్ ఏంటంటే మెయిన్ ఇక్కడ మారుతి కార్ వర్సెస్ బస్ బిలాంగ్స్ టు దత్త మేఘా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సావంగి ఆఫ్ వార్ధా డిస్ట్రిక్ట్. వీరు రిద్ధి అనే వాళ్ళ దగ్గర దే హ్యావ్ పర్చేస్డ్ ఇట్ ఫ్రమ్ వన్ ఇన్స్టిట్యూషన్ కాల్డ్ యాజ్ రిద్ధి అసోసియేట్, రాధా రిద్ధి అసోసియేట్ దగ్గర ఉన్నారు. ఈ స్కూల్ బస్సును కొన్నారు. కొన్న తర్వాత వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు కొన్న తర్వాత ఇన్సూరెన్స్ వీళ్ళ పేరుతో ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. ఈ రాధారిద్ధి అసోసియేట్స్ అని చెప్పండి సింపుల్గా ఒక లెటర్ కూడా రాసి ఇచ్చారు. ఏమని, ఇక నుంచి ఈ బండి మాది కాదు, మీ దంటాలు మీరు పడాల్సిందే. యాక్చువల్గా ఇది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి యాక్చువల్గా ది అఫెండింగ్ స్కూల్ బస్ వాజ్ ఇన్ష్యూర్డ్ ఎప్పటి నుంచి, 10/7/2013 నుంచి 9/7/2014 వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది. కానీ ఇమీడియట్గా ఎప్పుడైతే 17 కన్నా యాక్చువల్గా 11/7 అనుకుంటాను, ఒకరోజు తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, మా బండి వేరే వాళ్ళకి అమ్మేశాము అని చెప్పి వేరే వాళ్ళకి లెటర్ రాశారు, టు ద సెక్రటరీ ఆఫ్ సోన్స్ అని చెప్పి, మేము మీకు బండి అమ్మేశాం అనగానే వీళ్ళు తీసుకెళ్ళి ఇన్సూరెన్స్ వాళ్ళు చూపించి, ఏమండి ఈ బండి మేము అమ్మేశాము, మా ఇన్సూరెన్స్ డబ్బులు మాకు ఇచ్చేయండి, వాళ్ళు కట్టుకుంటారులే అన్న. వీళ్ళు ఏం చేశారు, సింపుల్గా ఇది ఆ యొక్క ప్రీమియం అంతా తిరిగి ఇచ్చేసి క్యాన్సిల్ చేశారు. వాళ్ళు కట్ల, యాక్సిడెంట్ అయ్యింది. ఇప్పుడు ఇది పరిస్థితి. మరి ఏం చేయాలి? డెఫినెట్ చూడంగానే ఇన్సూరెన్స్ లేని బండి ఇన్సూరెన్స్ ఎట్లా ఇస్తాడు?
సో కాబట్టి క్లెయిమ్స్ ట్రిబ్యునల్ క్లియర్గా ఓనరు, డ్రైవరు, మాణిక్యరావు వీళ్ళందరినీ కలిపి కట్టమని దాని మీద అప్పీల్కి వెళ్ళారు. దాదాపు 7 లక్షల మీద కట్టమన్నారు. అప్పీల్కి వెళ్ళారు. అప్పీల్లో 2 పాయింట్లు వచ్చినాయి. ఒకటి, అసలు ఇన్సూరెన్స్ ఎందుకు క్యాన్సిల్ అయింది పాయింట్ చూస్తే, ఇన్సూరెన్స్ జడ్జి గారు సింపుల్గా చెప్తాను. జడ్జి గారు ఒకే మాట అన్నాడు, ఏమయ్యా ఇన్సూరెన్స్ ఎలా క్యాన్సిల్ చేశారు? బేసింగ్ ఆన్ ద లెటర్ గివెన్ బై రాధే టు ద మేఘా ఇన్స్టిట్యూట్. వాళ్ళు రాసుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీకి రాయాలా, వాళ్ళు రాసుకోవాలా? వాళ్ళు రాసుకుంటే నీకేం సంబంధం? డిడ్ దే అడ్రస్ యూ? నో. దెన్ హౌ కెన్ యూ క్యాన్సిల్ ఇట్? కట్టమన్నా చచ్చారు. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ హ్యాస్ టు పే. ఎందుకంటే ఒకటి ట్రాన్స్ఫర్ కాల, రెండోది లయబిలిటీ దగ్గరికి వచ్చేటప్పటికే మీకు ఎవరు క్యాన్సిల్ చేయాలి? వాడు ఓనరు. అయ్యా నాకు అక్కర్లేదని క్యాన్సిల్. లెటర్ ఏంటి? వేరే వాళ్ళ లెటర్ మీద చేస్తే ఎలా చేస్తామని చెప్పి అతనికి బాగా ఇబ్బంది పెడతాం జరిగింది. వెరీ గుడ్ కేసులా. ఇది ఎందుకు ఈ కేసులో చెప్తున్నానంటే, చాలామంది పర్టికులర్లీ మోటార్ సైకిల్ అమ్ముకున్న తర్వాత బుక్ రిజిస్ట్రేషన్ వరకు తంటాలు పడతాం, కానీ ఇన్సూరెన్స్ చెయ్యము. కానీ ఇన్సూరెన్స్ ట్రాన్స్ఫర్ కాకపోయినా సరే ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ బండికి ఉంది కాబట్టి ఇన్సూరెన్స్ కట్టమండి అని ఈ కేసులో చెబుతుంది. మిగతా చాలా లింకింగ్ ఉంది, కానీ అంత పెద్ద మీరు డిస్కస్ చేస్తే యాక్చువల్గా ఉన్న మైండ్ పోద్ది. అందుకని ఈ పాయింట్ వరకు తెలుసుకోండి. ఇన్సూరెన్స్ ఒకవేళ మనకి ట్రాన్స్ఫర్ కాకపోయినా సరే ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీ హ్యాస్ టు పే. మెయిన్ ఇది. కానీ దీంట్లో చాలా వ్యవహారం చాలా ఉంది, అది వేరే సంగతి. కాబట్టి ఇంతవరకు తెలుసుకుంటే చాలని ఒక్కసారి వీలైతే ఈ కేసులో చదవండి. మీకు డెఫినెట్గా ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.